ఈ రోజుల్లో పెళ్లికి ముందే ఓయల్కి వెళ్తున్నారు, కోలివింగ్స్కి వెళ్తున్నారు, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవటం లేదు. దాని మూలంగా రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చి యువత చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్ గా మీలో ఎంత మందికి సేఫ్ సెక్స్ అంటే ఏంటో తెలుసు? సేఫ్ సెక్స్ అంటే మీరు సెక్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ముందు, లేదంటే మీరు సెక్స్ లో పార్టిసిపేట్ చేసే టైంలో మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, మీ పార్ట్నర్కి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా మీరు చర్యలు తీసుకోవడమే సేఫ్ సెక్స్ అంటే. సో ఒక్కసారి మీ బాడీ ఫ్లూయిడ్స్ అనేవి మారిపోయినప్పుడు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉన్నాయి ఈ రోజుల్లో. కాబట్టి మీరు ఓరల్గా సెక్స్ చేసినా, యానల్గా సెక్స్ చేసినా, వెజనల్ సెక్స్ చేసినా ఒక్కొక్కసారి స్కిన్ టు స్కిన్ టచ్ అయినా, కాంటాక్ట్ అయినా సరే బాడీ ఫ్లూయిడ్స్ అనేవి చాలా ఈజీగా మారిపోతాయి. అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా అంటే చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతున్నాయి. వాటినే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు. సో యాక్చువల్గా ఇవి చాలా రకాలు అయితే ఉన్నాయి. బట్ మనకి మేజర్గా ఉన్న వాటిల్లో హెచ్ఐవి, హెచ్పివి, హెచ్ఎస్వి, క్లామైడియా, సిఫిలిస్, గనేరియా, ట్రైకోమోనస్ ఈ ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అండ్ వీటిల్లో కొన్ని బాగా ప్రమాదకరమైనవి ఉన్నాయి, కొన్ని మందులతోటి ట్రీట్ చేసుకోవచ్చు. ఒక హెచ్ఐవి తప్ప మిగతా అవన్నీ కూడా మందులతోటి మనకి ట్రీట్ చేసుకోవచ్చు. కాకపోతే దానివల్ల వచ్చే ఇబ్బంది అనేది చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మీరు ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రాకుండా సేఫ్ సైడ్లో ఉండి సెక్స్ చేయటం ఎలాగా అనేది మీరు తెలుసుకోవాలి. సో దానికి ఇప్పుడు నేను 7 రకాల టిప్స్ చెప్తాను. సో ఈ 7 రకాల టిప్స్ ఫాలో అయినట్లయితే మీరు ఈ ఎస్టీడీ డిసీజెస్ నుంచి బయటపడతారు. పాయింట్ నెంబర్ 1, మీరు ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్ని సెక్స్లో పాల్గొనమని బలవంతం చేయకూడదు. 2, మీరు ఒక అన్నోన్ పర్సన్స్ తోటి, అమ్మాయితోటి కానీ అబ్బాయితోటి కానీ సెక్స్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఆ సెక్సువల్ హిస్టరీని, వాళ్ళ యొక్క హిస్టరీని తెలుసుకోండి. ఒకవేళ అది కుదరదు అనుకున్నప్పుడు వాళ్ళకి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయో అని చెప్పేసి టెస్టులు చేయించుకోమని చెప్పండి. 3, ఒకవేళ మీరు వాళ్ళకి టెస్టులు చేయించుకోవడం కుదరదు అండ్ వాళ్ళ యొక్క సెక్సువల్ హిస్టరీ అనేది మీకు తెలియదు, అయినా మీరు ఇద్దరు అంగీకారంతో సెక్స్ చేయాలి అనుకుంటున్నారు, మీకు ఇద్దరికి కూడా సమ్మతమే, అయితే మీరు అప్పుడు ఏం చేయాలి అంటే కండోమ్స్ని యూజ్ చేయాలి. సో కండోమ్స్లో కొంతమందికి లేటెక్స్ కండోమ్స్ అనేవి అలర్జీని ఇస్తాయి. అలాగని చెప్పేసి అవి అలర్జీగా ఉన్నాయని చెప్పేసి కండోమ్ తీసేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. సో అలాంటప్పుడు మీరు పాలీయూరిథేన్ కండోమ్స్ని యూజ్ చేయండి. 4, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్ కోర్స్ చేసే ముందు అంటే స్టార్ట్ చేసే ముందే కండోమ్ని వేసుకోండి. కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కండోమ్ ఎట్టి పరిస్థితుల్లో తీసేయొద్దు. 5, మీకు అవసరమైతే స్టాండర్డ్ లూబ్రికెంట్స్ని ఉపయోగించండి. ఈ లూబ్రికెంట్స్ యూజ్ చేయటం వల్ల మీకు కండోమ్కి స్మూత్నెస్ అనేది ఎక్కువ అవుతుంది, కండోము బ్రేక్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. 6, లేటెక్స్ కండోమ్స్ అనేవి చాలా రేట్ తక్కువలో ఉంటాయి, బ్రేక్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదే పాలీయూరిథేన్ కండోమ్స్ అనేవి మీకు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, బ్రేకేజ్ తక్కువగా ఉంటుంది, కాబట్టి వాటిని యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్గా 7వ పాయింట్, ఇది అమ్మాయిల కోసం. సో అమ్మాయిలు ఎవరైనా ఒక అన్నోన్ అబ్బాయితోటి సెక్స్ చేయాలి చేసినప్పుడు మీరు ఖచ్చితంగా హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోండి. దానివల్ల మీకు సెర్వికల్ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. సో ఈ 7 పాయింట్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ నుంచి దూరంగా ఉండండి. Do safe sex and do healthy life.